మైక్రోబయాలజీ, పాథాలజీ ఇంకా బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ మరియు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్‌లో ప్లాస్మా అని, సీరం అని 2 టర్మ్స్ చూస్తున్నాం. కానీ ఈ 2 సేమేనా? లేకపోతే డిఫరెన్స్ ఏంటి? ఎగ్జామ్స్‌లో కూడా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఇది. సో ఈ వీడియోలో ప్లాస్మా ఇంకా సీరంని సింపుల్‌గా ఈజీ మెమరీ ట్రిక్‌తో అర్థం చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. దాంతో పాటు ప్లాస్మా, సీరం క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఎటువంటి టెస్ట్‌లో ప్లాస్మాని యూజ్ చేస్తారు? ఎటువంటి టెస్ట్‌లో సీరం యూజ్ చేస్తారు? వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి కూడా తెలుసుకుందాం. ఇంకా సీరం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, డిఫరెన్సెస్, యూజెస్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి కీ పాయింట్స్ రాయాలి? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్లాస్మా ఇంకా సీరం యొక్క కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమవుతుంది. ప్లాస్మా గురించి తెలుసుకుందాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ కంటైనింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అంటే బ్లడ్‌లో ఉన్న ఒక ఫ్లూయిడ్ పోర్షన్. దాంట్లో మళ్ళీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని మనం ప్లాస్మా అంటాం. అపియరెన్స్ అంటే అది స్ట్రా కలర్‌లో ఉంటుంది. అంటే పేల్ యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. కంపోజిషన్ అంటే వాటర్. వాటర్ ఎక్కువ కంటెంట్‌లో ఉంటుంది. 90-95% వాటర్. నెక్స్ట్ ప్రోటీన్స్. ఆల్బుమిన్, గ్లోబులిన్ లాంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్, హార్మోన్స్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ప్లాస్మాలో ఉంటాయి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రెజెంట్. అంటే ఈ ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఫైబ్రినోజన్ అనమాట. మెయిన్గా ఫైబ్రినోజన్ ఉంటుంది. తర్వాత కలెక్షన్ మెథడ్. ఇప్పుడు ప్లాస్మాని కలెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఒక యాంటీ కోయాగులెంట్ ట్యూబ్లో మనం బ్లడ్ కలెక్ట్ చేయాలి. యాంటీ కోయాగులెంట్ అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వకుండా పనిచేసే ఒక రీఏజెంట్ అనమాట. ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచుతుంది అనమాట. సో దాని తర్వాత మనం స్పిన్ చేస్తాం. అంటే యాంటీకోయాగులెంట్స్ వేసినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వదు. క్లాట్ అవ్వడానికి ముందే మనం స్పిన్ చేసినప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి కిందకి సెడిమెంట్ అయిపోతాయి. పైన ఫ్లూయిడ్ పోర్షన్ వస్తుంది. ఆ వచ్చిన ఫ్లూయిడ్ పోర్షనే ప్లాస్మా అన్నమాట. సో ఆ యాంటీకోయాగులెంట్స్ ఏంటంటే ఈడిటిఏ, ఫ్లోరైడ్, సోడియం సిట్రేట్ అలాంటి యాంటీకోయాగులెంట్స్ యూజ్ చేసుకొని మనం ప్లాస్మా కలెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఏ టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద యాంటీకోయాగులెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్లోకి వస్తే సెపరేషన్ ఈజ్ ఈజియర్. మనం ప్లాస్మాని ఈజీగా సెపరేట్ చేయొచ్చు. ఎందుకంటే మనం బ్లడ్ క్లాట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యాంటీకోయాగులెంట్ ట్యూబ్లో యాడ్ చేసేసి వెంటనే మనం స్పిన్ చేసేసిన తర్వాత ప్లాస్మాని కలెక్ట్ చేసుకోవచ్చు. లెస్ టైం కన్జ్యూమింగ్. ఓకే, తక్కువ టైంలోనే మనం ప్లాస్మా కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్లాట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఈ ప్లాస్మాని మనం స్టోర్ కూడా చేయొచ్చు. ఈ ఫ్రోజన్ ప్లాస్మా క్యాన్ బి స్టోర్డ్ అప్ టు 1 year at -18 degrees Celsius. మనం ఫ్రోజన్ ప్లాస్మాని 1 year పాటు -18 degrees Celsius ఈ టెంపరేచర్లో పెట్టామంటే స్టోర్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఇన్ బాడీ. మన బాడీలో ఎంత వాల్యూమ్లో ఉంటుంది ప్లాస్మా అంటే 55% ఆఫ్ ది టోటల్ బ్లడ్ వాల్యూమ్. అంటే మన బాడీలో ఉన్న టోటల్ బ్లడ్ దాంట్లో 55% ప్లాస్మా ఉంటుంది. మిగతా 45% అంతా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు దీని యూజెస్ ఏంటంటే ఎయిడ్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకు? దీంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఫైబ్రినోజన్ ఉండడం వల్ల అది బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, బ్లడ్ వాల్యూమ్ రీస్టోరేషన్. నెక్స్ట్, కోయాగులేషన్ స్టడీస్, ఏపీటీటీపీటీ. వీటి వాల్యూస్ని మనం ప్లాస్మాని యూజ్ చేసి డిటర్మైన్ చేయొచ్చు అనమాట. వాటిని మనం కోయాగులేషన్ స్టడీస్ అంటాం. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో కూడా హెల్ప్ చేస్తుంది. కొంతమంది పేషెంట్స్లో లివర్ డ్యామేజ్, ట్రామా పేషెంట్స్ వాళ్ళల్లో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ చేయొచ్చు. తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ట్రీట్మెంట్స్. మనం క్లాటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఎందుకు చేస్తామంటే ప్లాస్మాలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో వాటిని అనాలిసిస్ చేసి ఎవరికైనా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. తర్వాత ఇమ్యూన్ థెరపీస్లో కూడా మనం ప్లాస్మాని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సీరం. సీరంని ఎలా డిఫైన్ చేస్తామంటే ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అంటే బ్లడ్లో ఉన్న ఒక ఫ్లూయిడ్ పోర్షన్, దాంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవన్నమాట. ప్లాస్మాలో అయితే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనమాట ప్లాస్మాకి, సీరంకి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత సీరం యొక్క అపియరెన్స్ ఏంటంటే యాంబర్ కలర్, అంటే క్లియర్ పేల్ యెల్లో కలర్లో మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కాంపోజిషన్ చూస్తే ఇందులో కూడా వాటర్ కంటెంటే మేజర్గా ఉంటుంది. 90% వాటర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్, హార్మోన్స్, న్యూట్రియంట్స్ అండ్ యాంటీజన్స్ ఉంటాయన్నమాట సీరంలో. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాబ్సెంట్. నో ఫైబ్రినోజన్. ఫైబ్రినోజన్ ఇందులో ఉండదు. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అస్సలు ఉండవు సీరంలోని.
కలెక్షన్ మెథడ్ ఏంటంటే ప్లెయిన్ ట్యూబ్, అంటే ఎటువంటి యాంటీ కోయాగులెంట్ లేకుండా మనం ఒక ప్లెయిన్ ట్యూబ్లోని బ్లడ్ కలెక్ట్ చేస్తామన్నమాట. ఎటువంటి యాంటీ కోయాగులెంట్ లేనప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత అది బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ అయ్యే ప్రాసెస్లో మన బాడీలో ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ కింద క్లాట్ అయ్యే దాంట్లో యూజ్ అయిపోతాయి. సో పైన ఫ్లూయిడ్ పోర్షన్ సెపరేట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవన్నమాట. దాన్ని మనం సీరం అంటాం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్లో డిఫికల్ట్ టు సెపరేట్, అంటే కొంచెం దాన్ని సెపరేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. తర్వాత టైం కన్జ్యూమింగ్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే క్లాట్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి, తర్వాత సెంట్రిఫ్యూజ్ చేయాలి, తర్వాత సీరం సెపరేట్ చేయాలి. నెక్స్ట్ నో రోల్ ఇన్ క్లాటింగ్, అసలు క్లాటింగ్లో ఇదేం హెల్ప్ చేయదు, ఎందుకంటే ఇందులో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు కాబట్టి. నెక్స్ట్ వన్ స్టోరేజ్, మనం సీరంని కూడా స్టోర్ చేయొచ్చు, కానీ ప్లాజ్మా లాగా 1 year అంతా స్టోర్ చేయడానికి అవ్వదు. జస్ట్ ఒక కొన్ని గంటల పాటు మనం స్టోర్ చేయొచ్చు. 2 to 6 degrees Celsius దగ్గర సీరంని మనం కొన్ని గంటల పాటు స్టోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఇన్ బాడీ, కంపారిటివ్లీ లెస్ వాల్యూమ్ దెన్ ప్లాజ్మా. అంటే ప్లాజ్మా ఏంటి, ఇప్పుడు 55% బాడీ వాల్యూమ్లో ప్లాజ్మా ఉంటుంది, కానీ దీంతో పోలిస్తే సీరం అనేది తక్కువ వాల్యూమ్ అనమాట. ఇది నాట్ ప్రెజెంట్ అ సెపరేట్ ఎంటిటీ ఇన్ ద బాడీ, ఓన్లీ అబ్టైన్డ్ ఆఫ్టర్ కోయాగులేషన్, అంటే ఒక సెపరేట్ ఫ్యాక్టర్ లాగా బాడీలో ఉండదన్నమాట. మనము కోయాగులేషన్ తర్వాత దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి తీసుకుంటేనే సీరం మనకు వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా యూజెస్ ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లో మనం సీరంని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు సెరాలజీలో చేసే టెస్ట్లు ఏంటి, సిఆర్పి, వైడల్, ఆర్ఏ, ఏఎస్ఓ, వైరల్ మార్కర్స్, విడిఆర్ఎల్, ఇటువంటి టెస్ట్లు అన్నిటికీ కూడా మనం సీరం శాంపిల్నే యూజ్ చేస్తామన్నమాట. అంటే ప్లెయిన్ ట్యూబ్లో కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన సీరంని మనం ఈ టెస్ట్లన్నిటికీ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత బయోకెమిస్ట్రీ టెస్టుల్లో కూడా సీరంని యూజ్ చేస్తామన్నమాట. అందులో ఏమొస్తాయంటే లిపిడ్ ప్రొఫైల్, షుగర్ లెవెల్స్ని, ఇంకా ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, వీటిల్లో కూడా మనము సీరం శాంపిల్ని యూజ్ చేస్తాం. తర్వాత కొన్ని హార్మోన్ టెస్ట్ని కూడా చేయడానికి సీరంని యూజ్ చేయొచ్చు. ఇంకొన్నిసార్లు క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, వాటిలో కూడా సీరంని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ప్లాజ్మా ఇంకా సీరం మధ్య ఉన్న డిఫరెన్స్ సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ప్లాజ్మా కావాలంటే మనం ఒక యాంటీకోయాగులెంట్ ట్యూబ్లో బ్లడ్ కలెక్ట్ చేస్తాం. యాంటీకోయాగులెంట్ అంటే ఏంటి, బ్లడ్ క్లాట్ అవ్వకుండా యాక్ట్ చేసే ఒక రియేజెంట్. సో ఈ ట్యూబ్లో యాంటీకోయాగులెంట్ ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే ఈ యాంటీకోయాగులెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని, బ్లడ్ని సెపరేట్ చేసి ఉంచుతుంది. దీని తర్వాత మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఒక ఫ్లూయిడ్ పోర్షన్ వస్తుంది, అదేంటి ప్లాజ్మా. సో ఈ ప్లాజ్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎందుకంటే యాంటీకోయాగులెంట్ ఉండడం వల్ల బ్లడ్ ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్ సెపరేట్ అయిపోయి మనం స్పిన్ చేసిన తర్వాత, సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ప్లాజ్మాలో కనిపిస్తాయి అన్నమాట. అది ప్లాజ్మా అంటే. ఇప్పుడు సీరం అంటే మనం ఎటువంటి యాంటీకోయాగులెంట్ యూజ్ చేయకుండా ఒక ప్లెయిన్ ట్యూబ్లో బ్లడ్ కలెక్ట్ చేస్తాం. సో బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి యాంటీకోయాగులెంట్స్ లేవు, అంటే క్లాట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఎటువంటి రియేజెంట్స్ లేకపోవడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. ఈ బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఏంటి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. సో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కింద బ్లడ్ క్లాట్ చేయడానికి యూజ్ అయిపోయాయి. తర్వాత మనం సెంట్రిఫ్యూజ్ చేసి ఫ్లూయిడ్ పోర్షన్ తీసుకుంటాం, అది సీరం. కింద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ యూజ్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల ఈ సీరంలో ఎటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లాజ్మాకి సీరంకి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఒక చిన్న మెమరీ ట్రిక్తో గుర్తుంచుకుందాం. ఈ రెండింటి మధ్య ఉన్న డిటర్మైనింగ్ పాయింట్ ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్లాజ్మా అనే వర్డ్ తీసుకుందాం. అందులో పి అనే లెటర్ ఉంది, స్టార్టింగ్ పి లెటర్ ఉంది. పి అంటే ఏంటి, ప్రజెంట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అంటే ఏంటి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్. ప్లాజ్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్. ఇప్పుడు సీరం అనే వర్డ్ తీసుకుంటే సీరం స్టార్టింగ్ లెటర్ ఎస్. ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్, అంటే మైనస్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాబ్సెంట్. ఓకే, ప్లాజ్మాలో పి అంటే ప్రెజెంట్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాబ్సెంట్. ఓకే, ఇదే మెయిన్ డిఫరెన్స్, ఇదే కీ పాయింట్. ప్లాజ్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.